తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే సోషల్ మీడియాలో ఇష్టానురీతిగా పోస్టులు పెట్టే వారికి కావచ్చు, ఏదైనా ప్రజల యొక్క ఇబ్బందులకు గురి చేసే పోస్టులు పెట్టినా ఆళ్ళందరిపైన రౌడీ షీటర్లు ఓపెన్ చేయాలని చెప్పేసి డీజీపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీఎస్ పరిధులన్నిటి కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అంటే నిజంగా దీన్ని ఇట్లా చూడొచ్చంటారు అంటే 19 ఆర్టికల్ ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛను హరించే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ఆ 19 అనేది ప్రజలకు ఒక్కరికే ఉండదు, ఈవెన్ నాయకులకు కూడా ఉంటుంది. ఇప్పుడు మనము భావ ప్రకటన స్వేచ్ఛ హద్దులు మీరద్దు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తిగత జోలికి పోవద్దు, ఓకే, అట్లాగే పూర్తిగా కించపరిచే విధంగా చేయని నేరాన్ని బాధనమేయద్దు. న్యాయ ప్రక్రియ ఎట్లుండాలంటే ఒకటి తప్పు చేస్తే మనం ఖచ్చితంగా అడుగుదాం, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని అడుగుదాం, మనకేం బాధ లేదు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది పోస్టులు పెట్టినంత మాత్రం అరెస్ట్ చేయొద్దని, రౌడీ షీట్ ఓపెన్ చేయొద్దని. అది రేపు నిలబడదు, కోర్టులో కూడా నిలబడదు. రేపు కేసులు పెట్టినంత మాత్రం భయపడేది లేదు. అయితే కాకపోతే మనం కూడా వ్యక్తిగత దూషణకు పోవద్దు, మనం కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేయొద్దు. వ్యవస్థలో ఉన్న మార్పుల గురించి మనం మాట్లాడాలి. అంతేగాని కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలలో కూడా పోతున్నారు. అది కూడా తప్పంటున్నా. అది కాకుండా నువ్వు ఖచ్చితంగా వ్యవస్థలో లోపాలు ఉన్న వాటిని ప్రశ్నించండి, మొత్తం ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించండి. ఇంకెక్కడ కూడా ఇప్పటిదాకా భూస్వాములు, దొరలు, దుర్మార్గాలు, దురాఘాతాలు చేస్తున్న వాటిని ప్రశ్నించండి, తప్పలేదు, పోస్టులు పెట్టండి. కానీ వ్యక్తిగత దూషణ పోకుండా ఒక వ్యక్తిని కించపరిచే విధంగా కాకుండా, కావాలని బురద జల్లే విధంగా కాకుండా, మళ్ళీ అది కూడా ఏ తప్పు చేయకపోయినా బురద జల్లాలని కూడా చేస్తున్నారు ఇవాళ. అది కూడా తప్పే కదా. ఇప్పుడు నీకు డబ్బులు ఇవ్వలేదని బ్లాక్మెయిల్ చేసే దందాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ రకంగా కాకుండా తప్పు చేసి తప్పు చేసినట్టు, మంచి చేస్తే మంచి చేసినట్టు మీరు మాట్లాడండి. ఖచ్చితంగా ఆ పోస్టుల విషయంలో మేము ఆర్పీఐ పార్టీగా బాధ్యత తీసుకొని మిమ్మల్ని కనుక అన్యాయంగా అరెస్టులు చేస్తే ఊరుకునే ప్రశ్నే లేదని సందర్భంగా తెలియజేస్తాం. ఓకే సార్, నిజంగానే పోస్టు పెట్టిన వారిని అరెస్ట్ చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైలు సరిపోతాయి సార్? నిజంగా అందరూ, ఎందుకంటే సోషల్ మీడియా చాలా యువత ఎక్కువ వాడుతూ ఉన్నారు. నిజంగా సోషల్ మీడియా పైన ఇటువంటి సోషల్ మీడియాను ఒక రకంగా బ్యాన్ చేస్తే నేపాల్ ఏమైందో చూసినాం. ఇవాళ తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఒక్కరిని దాన్ని అరెస్ట్ చేస్తావు, లక్షలాది మందిని, కోట్లాది మందిని ఎక్కడ అరెస్ట్ చేస్తావు, ఎక్కడ జైల్లో పెడతావు? సో కాబట్టి పోలీసులు లేదంటే ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు, గతంగా పోలీసులు కాదు ముచ్చట, ఇప్పుడు ప్రజలు బాగా చైతన్యవంతమైన సోషల్ మీడియానే ఇప్పుడు 80% చూస్తున్నారు. ఓన్లీ మెయిన్ మీడియాని 20% చూస్తున్నారు, 80% సోషల్ మీడియాని చూస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియా జోలికి వచ్చిన ఏ ప్రభుత్వం బతికి బట్టగట్టదు. ఇవాళ కాకపోతే కొన్ని రోజులు నిన్ను టార్గెట్ చేస్తున్న బట్ ఒక మొత్తం ప్రజల సమూహాన్ని టార్గెట్ చేయలేవు కదా. ప్రజలందరూ కూడా ఇలా మాబ్గా వచ్చారు, చూసిండ్రా? ఇలా మాజీ ప్రధానమంత్రి భార్యను ఇంట్లో ఉండి కాలబెట్టేసిండ్రు. మరి ఆ పరిస్థితి రాకముందే జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు కానీ లేదంటే అధికారులు కానీ. మీ ఇష్టరాజ్యం చేయడానికి దిస్ ఈజ్ నాట్ యువర్ ప్రైవేట్ ఎస్టేట్, ఇట్ ఈస్ యువర్ ఓన్లీ ద పబ్లిక్ డ్యూటీ, యూ హ్యావ్ టు డూ ఇట్. అంతేగాని సోషల్ మీడియా పెట్టినంత మాత్రాన, పోస్ట్ పెట్టినంత మాత్రాన వాళ్ళని రౌడీ షీట్లను ఓపెన్ చేసేసి బ్యాన్ చేసేసి జైలు పంపిస్తా అంటే నడవదు. సోషల్ మీడియాలో ఖచ్చితంగా మనం కొన్ని పద్ధతులు పాటించాల్సిందే. పూర్తిగా వ్యక్తిగతంగా కాకుండా, కావాలని చేయడం కాకుండా, అన్యాయం చేస్తే ఎవరినైనా నిలదీయండి ప్రజలారా. నేనైతే మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎక్కడ అన్యాయం జరిగినా, మీ మీద ఎవరు అన్యాయంగా దాడి చేసినా, మీ మీద ఎవరైనా అన్యాయంగా మిమ్మల్ని కావాలని, ఈవెన్ ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి అయినా సరే, ఇవాళ కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టి, కావాలని మీ మీద దాడులకు పాల్పడితే, వ్యక్తిగత దూషణకు పాల్పడితే వాళ్ళని నెట్టి పరిస్థితిలో టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. చట్టపరంగానైనా కూడా కొట్లాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒకసారి చివరిగా, తెలంగాణలో ఆర్పీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల బాధ్యత స్వీకరించారు. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా దీనికి సంబంధించి ఖరారు అయిపోయింది, సమయాలు దీతులను ఖరారు అయిపోయిన పరిస్థితి. నెక్స్ట్ ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది స్థానిక సంస్థల ఎలక్షన్లో? మొన్ననే మేము పార్టీని పెట్టినాం కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో 12 జిల్లా కమిటీలు ఇచ్చినాం, ఇంకా కమిటీలు వేయాల్సి ఉంది. ఇంకా మేము కార్యాచరణ ప్రకటించకముందే ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు కొంత ఎస్టాబ్లిష్డ్ పార్టీతోని లేదంటే ఒక కూటమిగా పోయి మేము కొంతవరకు పోటీ చేసేసి ఎంత వీలైన వరకు మేము సీట్లు సాధించే ప్రయత్నం చేస్తాం. పొత్తుల ద్వారా ఇండిపెండెంట్గా పోటీ చేసే స్థితి లేదు. మేము భవిష్యత్తులో కూడా ఎక్కువ శాతం మేము ఒక ఫ్రంట్గా ఏర్పడాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఆల్రెడీ జాతీయ స్థాయిలో మేము బహుజన్ అలయన్స్ ఒకటి ఏర్పాటు చేసాం, భారతీయ బహుజన్ అలయన్స్ అని. అదొక 30 పార్టీల కూటమి, యూపీఏ ఎన్డీఏ లాగా. అట్లనే తెలంగాణలో కూడా తెలంగాణ బహుజన్ అలయన్స్
కూటమి అంటే టీబీఏని మొన్న 19th ఓపెన్ చేసినాం. అయితే కొన్ని పార్టీలు దాంట్లో వచ్చినాయి, ఇంకా కొన్ని పార్టీలు రావాలి. ఈ 1 week లో మేమంతా కూడా ఒక కూటమికి ఏర్పడి ఈ ఖచ్చితంగా ఎన్నికల్లో మేము అనుసరించాల్సిన వ్యూహాన్ని ఇవాళ చెప్తాం. ఏ పార్టీలు ఏ రకంగా ఎవరు టికెట్లు ఇస్తే మాకు తెలుసు. ముఖ్యంగా బీసీలకు ఇవాళ 42% వాటా ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే కాంగ్రెస్నే ఫస్ట్ నిలదీస్తాం. ఇస్తానన్న కాంగ్రెస్ చట్టం జీవో తెచ్చింది కాబట్టి ఇస్తుందని నమ్మకం ఉంది. కాకపోతే ఓన్లీ లోకల్ బాడీలో వచ్చినంత మాత్రాన లాభం లేదు. ఎంపీ ఎమ్మెల్యేలలో కూడా రావాలి. అందులో మళ్ళీ ఇంకోటి ఉమెన్లో కూడా రావాలి. ఉమెన్లో కూడా అది కూడా 33%లో ఓన్లీ ఓసీ ఉమెనే కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ ఉమెన్ కూడా మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ జరగాలి. సో ఇవన్నీ కూడా అన్ని కులాలకి రాజకీయ ప్రాతినిధ్యం ఉండే లక్ష్యం వైపు ఆర్పీఐ పనిచేస్తుంది. ఎస్సీలు అంటే మాలమాదిగలే కాదు, ఇంకా 57 కులాలు ఉన్నాయి, వాటికి అవకాశం ఇస్తే వాళ్ళకు. బీసీలు అంటే 130 కులాలలో 7 కులాలే కాదు, 123 కులాలు కూడా ఉన్నాయి, ఇంకా వాటిలో కూడా అవకాశాలు ఇస్తాం. ముస్లింలు అంటే కేవలము ఒక్క అగ్రవర్ణ ముస్లింలే కాదు, దాంట్లో మిగతా బీసీ ముస్లింలు ఉన్నారు, క్రైస్తవ ముస్లిం, దళిత ముస్లింలు ఉన్నారు, అట్లాగే క్రైస్తవులు ఉన్నారు, దళిత క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు రెడ్డి క్రైస్తవులు కాదు. సో అట్లా అన్ని విభాగాలే, క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ అలాగే దళితులు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ చివరికి ఎస్టీలు కూడా. మా లంబాడి ఓన్లీ లంబాడి ఆదివాసి ఇద్దరేనా, 2 ఉన్నాయా? కాదు కదా, 33 తెగలు ఉన్నాయి. 33 తెగలల్లో ఒక 2 తెగల గురించే మాట్లాడుతున్నాం. 31 తెగ గురించి ఏం కావాలి? సో కాబట్టి ఆ 31 తెగ కూడా మనం ఇలా అవకాశాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం. ఏ వర్గాలకైతే ఇంతవరకు టికెట్లు రాలేదో వాళ్ళకి లోకల్ బాడీలు ఇస్తాం. ఇంకా వీటికి అన్నిటికంటే ముందు రేపు జిహెచ్ఎంసీలో ఇంకా బలంగా దీని పార్టీని ముందు తీసుకెళ్తాం. వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల వరకు మాత్రం ఒక బలమైన రాజకీయ 4వ శక్తిగా మాత్రం ఖచ్చితంగా అవతరిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ప్రొఫెసర్ గాలి వినోద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం లెజెండ్.